Me as a lawyer. అధ్యక్ష ఇది అసెంబ్లీ కాదురా, మై లార్డ్ ఇది చర్చ్ కూడా కాదని చెప్పండి. ఇప్పుడు చూడు, యువర్ ఆనర్ ఎంతో అమాయకుడైన నిర్దోషైన నా వ్యక్తి నా క్లయింట్ మీద ఏ వ్యక్తి దొంగ సాక్ష్యాలు చూపించి దొంగ నాటకాలు ఆడి మా ఊరిని జైల్లో వేయడానికి చూస్తున్నాడు ఈ ఎడల. సార్ మీకు నేను డబ్బులు ఇచ్చాను సార్. ఇదిగో చూసారా మీ ముందే నాకు డబ్బులు ఇవ్వకపోయినా డబ్బులు ఇచ్చా అని చెప్పి నాటకాలు ఆడుతున్నాడు ఈ ఎడల. అదిగే సార్ మీకు అదిగే సార్ ఈడే దొంగ ఈడే ఏదో మన చిన్నప్పుడు రాముడు సీత ఆడుకునేటప్పుడు రాముడు దొరికిపోతే దొంగలు చూస్తాడు అలా చూస్తాను చూడండి. ఏరా ఇట్లా ఏం చెప్పు, నువ్వే కొట్టేసి నువ్వే సెకండ్ నమ్మేసి మా ఊరి మీద వేస్తున్నావు కదా. అదిగో నవ్వుతున్నారు చూసారా, ఈడే దొంగ మీకు తెలియదు. పక్క రండి సార్. సార్ ఒకసారి ఏం లేదు అధ్యక్ష వచ్చి ఎవరా అన్నారు. పాచిపోయిన పాచికొట్టలు కొట్టేసి అని చెప్పి కేసు వేసేసారు. ఇది మరీ అన్యాయం. ఆడి మొహం చూసారు ఉడతలు పెట్టే వాళ్ళకి ఎలా ఉందో, వాడే దొంగ. మీరు ఎంత గమనించారో లేదో, వాళ్ళు డిఫెండ్ లాయర్ ఎప్పటికీ ఏం మార్చట్లేదు. ఏమండి శేషాద్రి గారు, ఏంటి మన వాదన ప్రతివాదన లేదు, భయపడ నువ్వే అది ఇచ్చేస్తావు, అందుకే సైలెంట్ ఉన్నా. మీకులేంటా అధ్యక్ష యువరానర్, ఇప్పుడు దాకా జరిగిందంతా అబద్ధమే. ఇదంతా దొంగ సాక్ష్యాలు గురించడానికి నేను జస్ట్ రిహార్సల్ చేశాను. యాక్చువల్గా మా వాడే మంచోడు, అదే ఈ క్లయింటే మంచోడు, ఈ ఎదవేయుడు. ఆడి మొహం చూసారు మీరు ఎప్పుడైనా గమనించలేదు. వడతలు పెట్టేవాడు ఎప్పుడైనా మంచిగానే ఉంటాడు, నీట్గా కనపడేవాడు దొంగ ఎదవా, ఈడే ఎదవా. తన తరపు లాయరే దొంగ అని నిరూపించబడింది కాబట్టి ఈ ఖైదీకి 10 ఏళ్ళు జైలు శిక్ష విధించబడింది. అలాగే నిర్దోషం వదలబడింది. ఇదంతా వచ్చారు మన ఇద్దరు చీటీలు వేసేసుకున్నాం యువరానర్. చీటీలు వేసుకుంటే ఎవరిదైతే వాళ్ళది కేసు అయింది. అలాగే ఈ లాయర్కి లా సర్టిఫికేట్ ఇచ్చిన కాలేజీని కూడా మూసివేయబడింది. బొక్కల మొహం కూడా నువ్వు లాయర్ వాడు అసలు. మనం సుప్రీంకోర్టులో ఇప్పుడు 10 ఏళ్ళు పడింది, తర్వాత జీవితకాలం పెట్టడానిక.